What has Jagan done in the last 5 years? What has Jagan done in the last 5 years? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లోకి ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇవ్వగలిగాడు కదా. 37,000కు పైగా నాడు నేడులో భాగంగా స్కూళ్ళని రీమోడల్ చేసి కార్పొరేట్ స్కూల్ లాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ప్రతి గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 2,000 జనాభాకు వచ్చిన ప్రతి గ్రామంలో ఈ నిర్మిస్తే రాష్ట్రం ముందుకెళ్ళినట్ట వెనక్కి వచ్చినట్ట. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు నిర్మించి ఒక 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ చేస్తే మరి రాష్ట్రం ముందుకెళ్తున్నట్ట వెనక్కి వచ్చినట్ట. ఇవి కాకుండా ఉద్దానం లాంటి ఏరియాలో దశాబ్దాల కలగా ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్ గడితే ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినట్ట వెనక్కి తీసుకొచ్చినట్ట. ఒకే ఒక్క సదస్సు ద్వారా విశాఖపట్నంలో సమ్మిట్ అదానీ, అంబానీ, ఇలా అపోలో, ఇలా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి 13 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు కుదుర్చుకొని ఆల్రెడీ 3 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే చేస్తే మరి పారిశ్రామికంగా ముందుకెళ్ళినట్టే వెనక్కి వచ్చినట్ట. ఒక 20,000 ఉద్యోగాలకు సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు చంద్రబాబు నాయుడు చరిత్ర మొత్తంలో ఉందా? 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు, ప్రభుత్వ ఉద్యోగాలు. మరి అన్ని కళ్ళు కనపడకపోతే మేమేం చేస్తాం?